మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నిద్దాం. రఘునందన్ రావు గారు ఇందాక చాలా అంశాలు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఎవరు దాన్ని చేపడుతున్నారు, ఎవరు విదేశాలకు వెళ్ళిన వాళ్ళని తీసుకురావాలి? ఇప్పుడు నీకు చేత కాకపోతే, పని చేయడం చేత కాకపోతే నాకు చేతనైతే లేదని చెప్పు. నువ్వు అరెస్ట్ చేసినటువంటి కొంతమంది డీసీపీలో, ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు ఏం చెప్పినారు? అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తే మేము చేసినాము అని చెప్పిండ్రు. సరే, ఒకలో ఇద్దరు విదేశాలకు మారిపోయినారు అనుకో, వాళ్ళని వదిలేసి మిగతాలను అరెస్ట్ చేస్తారు కదా. విదేశాలకు పోయిన వాళ్ళు వచ్చినాకనే అరెస్ట్ చేస్తామని ఏ రూల్ ఉండదన్న. ఒక కేసులో 10 మంది ముద్దాయిలు ఉంటే ఒకడు విదేశానికి వారిపోతే 9 మందిని అరెస్ట్ చేయరా? చేస్తారు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు, డీజీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం లేదు. అదంతా ఒక నాటకం తప్పితే కొత్తగా కనబడుతుంది ఏం లేదు. ఎవరిని అరెస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి? ఈ ఫార్ములా కార్ రేసులో అయితే మొత్తం సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినావు కదా, ఆయనను కూడా అరెస్ట్ చేస్తలేవు కదా నువ్వు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటి ఆయన ఒక నాటకం మొదలుపెట్టిండు, అది సక్సెస్ అయితే లేదు, ఫెయిల్యూర్ అవుతుంది. మరొక పక్క ఎప్పుడు రేవంత్ రెడ్డి పీఎం దగ్గరికి వెళ్ళిన అపాయింట్మెంట్ దొరుకుతుంది. బయటకు వచ్చాక మోడీని తిట్టడమే కాకుండా ఒక రకంగా కొంతమంది తొందరలోనే బీజేపీతో టచ్అప్లో ఉన్నాడు, ఇంకొంతమంది అంటున్నారు మోడీని ఎందుకు తిడుతున్నారని చెప్పి మీరు అంటున్నారు. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మేము సంస్కారవంతంగా మాట్లాడినాం. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి అపాయింట్మెంట్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అని ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెడరల్ స్ఫూర్తిలో ప్రధానమంత్రి గారు ఏదైనా ముఖ్యమంత్రి గారు కలుస్తున్నప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మీరు అడిగినటువంటి పనులు, సమస్యలు అయ్యేటివి అవుతున్నాయి, కానీ వాటికి ఈ నివేదికలు అవసరం ఉన్నాయని చెప్తున్నాం. ఉదాహరణకి త్రిబుల్ ఆర్ మొత్తం మేము ఇచ్చినాం నార్త్ సైడ్. ఇవాళ దాకా నువ్వు ప్రధానమంత్రిని పునాదే రాయేసినందుకు రమ్మంటలేవు. 98% భూసేకరణ జరిగి 2 నెలలు అయిపోయింది. ఒక్కసారి ప్రధానమంత్రి గారిని పిలిచి మరి త్రిబుల్ ఆర్ నార్త్ సైడ్ ఎందుకు శంకుస్థాపనకు పిలుస్తలేవు? పైసలు మేము ఇవ్వాలి, ప్రాజెక్టు మేము చేయాలి, శిలాపలకాలు మాత్రం మీ ఉండాలన్నా. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే ఆ పోయిన ముఖ్యమంత్రి అట్లే చేసుకున్నాడు, ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తే ఇప్పుడు ఇట్లే చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు తన సొంత పార్టీలో తన కాలు బట్టి లాగాలని చూస్తున్నటువంటి నాయకుల బారి నుంచి తప్పించుకునేందుకు పక్క పార్టీ వాళ్ళని తిట్టి ఈయన బీజేపీతోటి బాగా కొట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులే కాలుబట్టి గుంజుతురని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు. బీజేపీలోకి వస్తాడా రేవంత్ రెడ్డి? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ ప్రశ్న మీరు నన్ను కాదు అడగాల్సింది, రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఆయన టచ్లో ఉన్నాడని కొంత అనుమానం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్పారు. అందుకనైనా ఒకసారి శ్రీధర్ బాబు గారిని, ఒకసారి భట్టి గారిని, ఇంకొక మంత్రిని పక్కన పెట్టి తోలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి దీనికి. మేము వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారు వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు తప్ప పార్టీల కోసం తీసుకునేదంటే మరి దీది కూడా కలుస్తుంది చాలాసార్లు, స్టాలిన్ కూడా కలిసిరు చాలాసార్లు, సిద్ధరామయ్య గారు కూడా కలిసిరు, డీకే శివకుమార్ గారు కూడా కలిసిరు. దాన్ని ఎట్లా చూస్తారన్న? ఎస్ఎల్బీసీకి సంబంధించి మీరు ఇందాక మాట్లాడారు, కానీ మీ ప్రెసిడెంట్ నిన్న మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ పనులు జరుగుతుంటే ఎవరైనా వెళ్ళినప్పుడు అఫీషియల్స్ కూడా అందరు ఇక్కడనే తిరుగుతారు, పనులు కావాలని. మీరేమో సీఎం వెళ్ళాలి, ఎందుకు వెళ్ళలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అదే ఆయన సొంత జిల్లా. ఎస్ఎల్బీసీని ఈయనేదో దవుడు మొదలుపెట్టినట్టు బాగా బాకాలు ఊదుకుంటున్నాడు. మేము వచ్చినాకనే పని మొదలైంది, టీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు మర్చిపోయినరు అన్నారు. కాబట్టి బాధ్యత గల ఆ జిల్లా నీ సొంత ఊరికి పక్కకే ఉంటుంది, 10 కిలోమీటర్లు లేదు. అందుకని అడిగినాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ నియోజకవర్గాన్ని నీ ఊరిని ఆనుకొని ఉన్నది, నువ్వు నేనే చేపిస్తున్న ఎస్ఎల్బీసీ అని చెప్పినావు. ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే, ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి పనులు తీసుకోవాల్సిందే. 8 రోజులుగా 8 మంది టన్నల్లో ఉంటే చనిపోయినారా ఉన్నారా అనే తెలియని పరిస్థితులలో వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతుంటే మీరు ఈ రోజు దాకా విజిట్ చేయలేదంటే ఏం మాట్లాడమంటారు? తప్పిదం ఎవరిదంటారు? ప్రభుత్వందా లేకపోతే అధికారులదా లేదంటే కాంట్రాక్టర్దా? అన్న, ఈ రాష్ట్రంలో ఏం తప్పు జరిగినా చెరువులకో ఇద్దరు అది తీసినందుకోయి, గుర్రపుడెక్క తీసినందుకోయి తండ్రి కొడుకులు ఇద్దరు చచ్చిపోయినరు, రానియరు కదా. ఆ వార్తనే రానియలేదు. మున్సిపల్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ మాట్లాడారు, ఎవరో ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకుంటారు. దోమలకు మందు కొట్టే డిపార్ట్మెంట్కి సంబంధించి రంగారెడ్డి జిల్లాకి ఒకరిని తెచ్చి 5 ఏళ్లకోలా ఒక ఆమెనే డిప్యుటేషన్లో పెట్టుకుర్రు. 2 GHMC డివిజన్లకు ఆమెనే చేస్తుంది పని, ఆమె మీద చర్య ఉండదు. ఎందుకంటే ఆమెను ఎందుకు తెచ్చిరో రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఎందుకు కాపాడుతుండో కమిషనర్కే తెలియదు. చర్య మాత్రం కాంట్రాక్టర్ల మీద తీసుకుంటారు. అసలు మున్సిపల్ మంత్రి బాధ్యత వహించాడు, హోంమంత్రి బాధ్యత వహించాడు, టన్నెల ప్రమాదం జరిగితే నీళ్ళ మంత్రి వహించాడు. ఎవరు వహిస్తుర్రన్న? అందుకని ఈ రాష్ట్రంలో ఏ ప్రమాదం జరిగినా, ఇప్పుడు దేశంలో ఏదైనా సంఘటన జరిగితే మోడీ గారిని అంటారు కదన్నా, మరి రాష్ట్రంలో ఏమైనా జరిగితే ఎవరిని అనాలి? ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ అండి. ఇది అసలు ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, ఎందుకు అక్కడికి వెళ్లేందుకు కూడా ఆయనకు వీలవ్వలేదని ప్రశ్నిస్తూనే మరొక పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని అరెస్టు చేసేందుకు కూడా ఆయనకు చేత కావడం లేదా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును విచారిస్తుంది. అటు విదేశాలకు పారిపోయిన వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళను ఎందుకు అరెస్టు చేయడం లేదు అంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ జాఫర్తో శ్రీధర్ RTV, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.